నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। బంగారుపల్లి మండలం మొగిలి ఘాట్లో మరో ప్రమాదం జరిగింది। తరచూ ప్రమాద నిలయంగా మొగిలి ఘాట్ మారుతున్నది। పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలతో పట్టపగులు ప్రజాస్వామ్యం కూని అవుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు। శ్రీ వినాయక స్వామివారి దేవస్థానం ప్రధాన దేవాలయం కళ్యాణ వేదిక నందు ఈ రోజు రథసప్తమి సందర్భంగా సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగింది। రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పం రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి। అమృత్ భారత్ పథకంలో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్లో 3వ ప్లాట్ఫామ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు। మొగిలి ఘాట్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది। తరచూ ప్రమాద నిలయంగా మొగిలి ఘాట్ మారుతుంది। ఉదయం 9 గంటల ప్రాంతంలో మొగిలి ఘాట్లో ముందు పోతున్న కంటైనర్ ను వెనుక నుండి మరో కంటైనర్ ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి। బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి 108 సహాయం ద్వారా పోలీసులు వారిని తరలించారు। వాళ్ళ భాషలో ఇంకో ఉన్న లోపల ఉన్నాడు అడుగు ఇద్దరు వచ్చేస్తారు బయట అనుకున్నారు పాప బండిలో శ్రీ వినాయక స్వామివారి దేవస్థానం ప్రధాన దేవాలయం కళ్యాణ వేదిక నందు ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగింది। మరియు అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు సూర్యదేవునికి ప్రత్యేక అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు। సవితు సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః। కాణిపాక పుణ్యక్షేత్రం నందు ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని భక్తులెల్లరికూ అలాగే ప్రపంచమంతా కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి అలాగే సవితు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ పరబ్రహ్మకి ప్రీతిగా సూర్య నమస్కారాలు చేయటం అలాగే రథసప్తమి సందర్భంగా పాలు పొంగించడం దాని ద్వారా ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచడం కూడా జరుగుతుంది। ఈ సూర్య నమస్కారాలని చేయటం ద్వారా భక్తులలో ఉన్నటువంటి
అనేకమైనటువంటి రుగ్మతులు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు వివిధ మంత్రముల చేత స్వామివారికి నమస్కారములు, అర్ఘ్య విధములు, సూర్యాయ అర్ఘ్యప్రియాయ నమః అంటుంది. సూర్యుడు అర్ఘ్యప్రియుడు కావున అర్ఘ్యం ఇవ్వటం కూడా జరుగుతుంది. నమస్కార ప్రియుడు సూర్యుడు. ఆ సూర్యుడికి అర్ఘ్యము, నమస్కార ప్రియుడైనటువంటి సూర్య నమస్కారాలు ఇత్యాది కార్యక్రమములన్నీ నిర్వహించి ఆ తీర్థ ప్రసాదాలని భక్తులకి పంచడం జరుగుతుంది. కావున ఎల్లరూ కూడా రథసప్తమి పురస్కరించుకుని సూర్య నమస్కారములు గావించి ఆరోగ్యవంతులై ఉండుదుగాక అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అమృత్ భారత్ పథకంలో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్లో 3వ ప్లాట్ఫామ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఇదే సమయంలో కుప్పం నుండి బెంగళూరు వెళ్లేందుకు 2 వారాల పాటు కుప్పంలో రైళ్ల నిలుపుదలను తాత్కాలికంగా రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా రైల్వే అధికారులు మల్లనూరు రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు స్టాపింగ్ ఇచ్చారు. అయితే వందల సంఖ్యలో ప్రయాణికులు కుప్పం నుంచి మల్లనూరుకు బస్సు, ఆటో, ద్విచక్ర వాహనాల్లో రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు. అయితే మల్లనూరు రైల్వే స్టేషన్లో తమకు ఎలాంటి రక్షణ లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అర్ధరాత్రి వేకువజామున రైల్వే స్టేషన్కు వచ్చి వెళ్లే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుప్పం రైల్వే ప్రయాణికులకు రక్షణ ఏదని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ప్రయాణికుడిపై దాడి చేయడంతో బోనాటెడ్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడ్డ మునికన్నకు 40,000 స్టేషన్ మాస్టర్ వికాస్ చెల్లించుకున్నాడు. కూర్చోన్నాడు, అతని పేరు నాకు అతని పేరు తెలీదు. కూర్చోన్నాడు అతను నాకు ఇక్కడ జనాలు రూమర్స్ మాట్లాడుకోవడం ఏంటంటే పిట్ పాకెట్ అతను ఒక నార్త్ ఇండియన్ పిట్ పాకెట్ కొట్టేశాడు అనేసి స్టేషన్ మాస్టర్ కంప్లైంట్ చేస్తే స్టేషన్ మాస్టర్ వచ్చి స్టేషన్ మాస్టర్ నార్త్, పిట్ పాకెటర్ నార్త్. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలీదు. సో ఇక్కడ అతను కూర్చొని పిట్ పాకెటర్ వచ్చి ఫస్ట్ అతన్ని కొట్టాడు. పిట్ పాకెటర్ కొట్టిన తర్వాత అతను లేచి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత స్టేషన్ మాస్టర్ లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి स्टेशन मास्टर ने मारा, इसने मेरे को गाड़ी में चढ़ने नहीं दिया, बैग जबरदस्ती छीन के उतार दिया ये स्टेशन में। उसके बाद मैंने ये स्टेशन मास्टर को बोला था कि मेरे को थोड़ा इनसे पीछा छुड़ाइए, आरपीएफ को बुलाइए, मैंने इनसे बोला था। కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి నగర ప్రథమ పౌరురాలు మేయర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి నెలకొందని కూటమి నాయకులు ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్న వాహనంపై దాడి చేసి పలువురు కార్పొరేటర్లను పోలీసుల ముందే అపహరించుకుపోయారని అన్నారు. శ్రీవారి ప్రసాదాలపై కల్తీ నిందలు వేసిన వారు, 6 భక్తుల మరణాలకు కారణమైన వారికి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం పెద్ద విషయం కాకపోవచ్చని, ప్రజలు కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు ఎక్కువ దూరంలో లేవని హెచ్చరించారు. ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది.
ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను.